హాయ్ అండి అందరికీ. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, ఒంటికి చలువ చేసే పెసరపప్పు చారండి. పెసరపప్పు చారుని ఇలా నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పెసరపప్పు చారుని ఒకసారి చేసి పెట్టండి. పెసరపప్పు చారు తయారీ విధానం చూద్దామా? ముందుగా ఓ బాండెలు తీసుకొని అందులో టీ గ్లాస్ పెసరపప్పును వేసుకొని లైట్గా వేయించుకోండి. పెసరపప్పు వేయించుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. వేయించుకోకపోయినా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఆ పెసరపప్పుని ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని, కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి. మీరు గిన్నెలో టైం ఉంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. తగినంత వాటర్ పోసుకొని నీట్గా కలుపుతూ 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. పెసరపప్పులో మళ్ళీ తగినంత వాటర్ వేసుకొని 15 నిమిషాలు నాననివ్వండి. నానిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని 3 టమాటా ముక్కల్ని, కొద్దిగా పసుపుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. ఇక నేను సాల్ట్ వేయటం లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. 2 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపుకొని మరో బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోండి. చింతపండు మునిగేలా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా కడిగిన తర్వాత చింతపండు మునిగేలా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇది నానేలోపు పప్పు ఉడికిందేమో చూద్దాం. విజిల్ తీసుకొని విజిల్ అంతా పోయాక పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి సహాయంతో పప్పును మెత్తగా వెనుపుకోండి. ఈ వెనుపుకున్న పప్పులో తగినంత వాటర్ పోసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, నేను కారాన్ని కూడా వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా. కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని తుంచుకొని వేసుకొని, చింతపండు రసాన్ని పోసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకునే మిశ్రమంలో తగినంత వాటర్ పోసుకొని, ఇక అంత చిక్కగా లేకుండా అంత పలుచగా లేకుండా పోసుకోండి. ఇప్పుడు మరో బాండ్లు పెట్టుకొని తిరగమాతకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 ఆనియన్ ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకుని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఇంగువని వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో పప్పులో వేసుకోండి. ఒక్కసారి కలబెట్టుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఈ పప్పుని 3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా తెరలనివ్వాలండి. ఇలా పప్పుచారు ఎంత తెరలితే అంత రుచిగా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. అంతేనండి, పెసరపప్పు చారు రెడీ. ఎంతో రుచికరమైన ఈ పెసరపప్పు చారుని వేడి అన్నంలో కానీ చల్లని అన్నంలో కానీ వేసుకొని తింటే ఆహా. సైడ్ డిష్ కావాలంటే ఆమ్లెట్తో కానీ అప్పడంతో కానీ తినొచ్చు. మరి ఇంత టేస్టీ పెసరపప్పు చారుని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను మరి. ఆహా, పొగలొచ్చేస్తుందండి. చాలా రుచిగా ఉంది. మీకోసం ఒక ముద్ద. ఇంత రుచికరమైన ఈ పెసరపప్పుని ఒకసారి ట్రై చేసి
నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.